హాయ్ వర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం కేవీఎస్ ఎన్విఎస్ టైర్ 2 పీజీటీ ఫిజిక్స్లో డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ని ఏ విధంగా రాయాలి అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎంసీక్యూస్లో అంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం చాలామంది అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ గెస్సింగ్ మెథడ్ అనేది ఏది వర్కౌట్ అవుతుంది, గెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ డిస్క్రిప్టివ్ టైప్లో అలా ఉండదు. ఖచ్చితంగా మనకి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ తెలిస్తేనే మనకై మనం మళ్ళీ రాయగలం. అలా కాకుండా ఏది ఆడ గెస్సింగ్ మెథడ్ వర్కౌట్ కాదు, ఏదో ఒకటి రాద్దాంలే అని, లేకపోతే అన్రిలేటెడ్ డేటా కనుక మీరు రాశారనుకోండి, ఆ క్వశ్చన్కి సంబంధించి అన్రిలేటెడ్ డేటా లేదా అన్రిలేటెడ్ ఆన్సర్స్ కనుక మీరు రాసినట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇది ఇంటర్వ్యూ కూడా ఉంటుందని, ఆ వెయిటేజ్ కూడా మనం చూద్దాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. డిస్క్రిప్టివ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, తర్వాత ఏ విధంగా ప్రజెంట్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఉంటుంది. ఇంటర్వ్యూ ప్యానల్లో వాళ్ళ దగ్గర మనకి డేటా ఉంటుంది కాబట్టి అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తేనే ప్రాపర్గా మనకు కొన్ని రూల్స్ ఫాలో అయినట్లయితే మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్ని కొంత న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు. ఏది కేవీఎస్ ఎన్విఎస్ కానీ ఈఎంఆర్ఎస్లో డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ని. ఎందుకంటే ఈ మెథడ్ జనరల్గా సిఎస్ఐఆర్ ఎగ్జామ్ లాంటి హయ్యర్ ఎగ్జామ్స్లో, టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఉంటాయి ఇవి. యాక్చువల్గా ఇప్పుడు అక్కడ కూడా తీసేశారు. యాక్చువల్గా మనకి ఓల్డ్ సిఎస్ఐఆర్ ప్యాటర్న్ అయితే డిస్క్రిప్టివ్ టైప్ ఉండేది, అది కూడా తీసేసి ఆబ్జెక్టివ్ టైప్ పెట్టారు. కానీ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో మనకి మళ్ళీ డిస్క్రిప్టివ్ టైప్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? చూసే ప్రయత్నం చేద్దాం మరిగా. సరే, మొత్తానికైతే చూడండి, మరి ఎలా రాయాలి అనే దాన్ని మనం పాటించాలి అంటే ఏ నియమాలు పాటించాలి లేదా ఏ రూల్స్ మనం ఫాలో కావాలి అనేది డిస్కస్ చేసే ముందు కొంత పేపర్ ప్యాటర్న్ ఇవన్నిటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ఓవరాల్గా ఫస్ట్ ప్యాటర్న్ మనం తర్వాత చూద్దాం. అంటే ప్యాటర్న్ చూసిన తర్వాత డిస్క్రిప్టివ్ టైప్స్ క్వశ్చన్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఓవర్వ్యూ ఆఫ్ ద పీజీటీ ఫిజిక్స్ టైర్ 2 ఎగ్జామినేషన్ కోర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే పీజీటీ ఫిజిక్స్, తర్వాత నేచర్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి టోటల్గా సబ్జెక్టు నాలెడ్జ్ బేస్డ్ టెస్ట్. ఇది అంటే సబ్జెక్టు నాలెడ్జ్కి సంబంధించింది అనమాట. ఇంటర్వ్యూ కావచ్చు, తర్వాత ఈ ఎగ్జామ్ కూడా టోటల్గా మనకి సబ్జెక్ట్ బేస్ మీద ఉంటుంది. తర్వాత ఏ ఫార్మెట్లో ఉంటుంది సార్ అని అడిగితే కాంబినేషన్ ఆఫ్ పెన్ పేపర్ అంటే మనకి డిస్క్రిప్టివ్ టైప్ రాస్తాం కాబట్టి దానికి పెన్ పేపర్ అని. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఓఎంఆర్ షీట్ మెథడ్ అనమాట. ఓకేనా? ఓఎంఆర్ బేస్డ్ అనమాట. ఓఎంఆర్ షీట్ కూడా ఉంటుంది దానికి సంబంధించి. తర్వాత టైం వచ్చేసి 2.5 hours, మనకి 150 minutes. 2.5 hours ఆర్ ద 150 minutes అని చెప్తూ ఉంటాం. మరి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి సార్ అని అడిగితే మనకి బైలింగుల్లో ఉంటుంది పేపర్. ఓకే, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది అనమాట. ఓకేనా? తెలుగులో అయితే ఈ పేపర్ ఉండదు. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు, జాగ్రత్త చూసుకోండి. తర్వాత పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఓకేనా? అది జస్ట్ కోర్ డీటెయిల్స్ మనం చూసినాం. ఇప్పుడు దీంట్లో మనం పేపర్ ప్యాటర్న్ని చూసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు టోటల్గా 100 మార్క్స్కి రైట్ ఏది పేపర్ ఉంటుంది. తర్వాత దాంట్లో 70 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 70 క్వశ్చన్స్లో మనకి టైం మేనేజ్మెంట్ చూసినట్లయితే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం. 2 parts ఉన్నాయి కదా. ఏది పెన్ పేపరు డిస్క్రిప్టివ్ పార్ట్, తర్వాత ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ బేస్డ్ పార్ట్. దాంట్లో ఆ పార్ట్ ఈ పార్ట్లో మనకి టైం రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. మీరు డిస్క్రిప్టివ్ టైప్లో కొన్ని క్వశ్చన్స్ రాసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి కూడా రావచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మొత్తానికి 2.5 hours మీరు ఫినిష్ చేసుకునేటటువంటి వెసులుబాటు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ కన్వీనియన్స్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి కాంపోనెంట్స్, 2 కాంపోనెంట్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆబ్జెక్టివ్ కాంపోనెంట్, రెండోది వచ్చేసి డిస్క్రిప్టివ్ కాంపోనెంట్. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏది ఆబ్జెక్టివ్ టైప్లో 60 క్వశ్చన్స్, ఈచ్ క్యారీ ద 1 mark ఈక్వల్ టు 60 marks. తర్వాత మనకి 10 క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, ఈచ్ క్యారీస్ ద 4 marks. అప్పుడు మనకి టోటల్గా వచ్చేసి 40 marks. ఇప్పుడు ఈ విధంగా మనకి టోటల్గా 70 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 70 క్వశ్చన్స్లో మనకి 60 ఆబ్జెక్టివ్ టైప్, 40 డిస్క్రిప్టివ్ టైప్ నుంచి మనకి మార్క్స్ ఉంటాయి. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్గా 100 marks అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఇంకో విషయం, మనకి
డిస్క్రిప్టివ్ టైప్ ఇచ్చేటప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్మేట్లో ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఎలా కూడా అడుగుతాడు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1లో 1A 1B ఇలా కూడా ఉంటుంది, రైట్? ఏ అండ్ బి అన్నట్టు, దీనికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. లేదా ఇప్పుడు దీంట్లోనే అంటే క్వశ్చన్ నెంబర్ 1 కానీ లేకపోతే క్వశ్చన్ నెంబరు 2 కానీ లేదా 1A ఇచ్చేసి తర్వాత 1B ఇచ్చేసి ఇదన్నా రాయండి ఇదన్నా రాయండి అని ఏదో ఒక క్వశ్చన్కి ఏది ఈచ్ క్యారీస్ ద 4 మార్క్స్ అని ఎలా ఇవ్వచ్చు. లేదా డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 1 అని దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసేయచ్చు, దీనికి 4 మార్క్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ కొంచెం ఆప్షన్స్ చూజ్ చేసుకునేటటువంటి రైట్ విధానంలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఎందుకంటే మనం గ్రూప్ 1 పేపర్లో మీరు చూసే ఉంటారు డిస్క్రిప్టివ్ పేపర్స్లో అది లేదా ఇది రాయండి అని, లేకపోతే దీంట్లో కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని కంపల్సరీగా రాయండి అని మనకి అంటూ ఉంటాడు. అలా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం మెంటల్లీ, ఎందుకంటే ఫస్ట్ టైం మనం చూస్తాం కాబట్టి ఇబ్బంది పడకుండా మనకు ఓకే ఇలా ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనతో మనం వెళ్ళినాం అనుకోండి, మన మైండ్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదనమాట. ఓకేనా? సరే, ఇక నెక్స్ట్ చూడండి, మనకి ఆ నెగిటివ్ మార్కింగ్ కానీ లేదా మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఆబ్జెక్టివ్ సెక్షన్ రూల్లో మనం చూసినట్లయితే పాజిటివ్ మార్క్స్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ యు ఆర్ అటెంప్టెడ్ కరెక్ట్లీ, దెన్ యూ కెన్ గెట్ ద 1 మార్క్, ఓకే, 1 పాజిటివ్ మార్క్. దెర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్, ఓకేనా? ఇఫ్ రాంగ్ ఆన్సర్ అప్పుడు ఏమవుతుందంటే 1/4 డిటెక్ట్ అవుతూ ఉంటుంది, దాన్ని నెగిటివ్ మార్కింగ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. మల్టిపుల్ రెస్పాన్సెస్, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా మనకి ఏదేదో సంథింగ్ క్వశ్చన్ నెంబరు 1 అని అనుకుంటే దీంట్లో మనకి 4 రెస్పాన్సెస్ ఉంటాయి, 4 సర్కిల్స్ ఉంటాయి, ABCD అని, లేదా 1 2 3 4 అని. ఎలాగో కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఫ్యూ పీపుల్ జనరల్గా మనకి బి అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటారు, ఓకే ఫస్ట్లో రైట్ అనిపించింది, తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఆ బి రాంగ్ అనిపించింది, ఏదో ఏనో సీనో బీనో డీనో అదర్ ఆప్షన్ రైట్ అనిపించింది అనుకోండి. కొంతమంది తెలివిగా ఏమనుకుంటారంటే మనం ఇది కూడా ఇంకొక సర్కిల్ కూడా మనం మార్క్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఇన్వాలిడ్ కిందకి వెళ్ళిపోతుంది, ఇన్వాలిడ్ గివ్స్ ద 0 మార్క్ అని అనుకుంటారు. నో, ఓకే, ఇఫ్ యు ఆర్ మార్క్ ద మోర్ దాన్ 1 సర్కిల్ ఫర్ ఏ గివెన్ క్వశ్చన్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ రాంగ్ ఆన్సర్, దట్ గివ్స్ ద పెనాల్టీ ఆఫ్ 0.25 మార్క్స్. ఇది జనరల్గా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి డోంట్ డూ రైట్ లైక్ దిస్. మీరు చేస్తే ఒకటే చేయాలి, యూ హ్యావ్ టు మార్క్ ఓన్లీ 1 సర్కిల్ ఆర్ అదర్వైజ్ లెఫ్ట్ ద ఆల్ సర్కిల్స్ విత్ బ్లాంక్. దెన్ ఇఫ్ యూ లెఫ్ట్ ద ఆల్ సర్కిల్స్ విత్ బ్లాంక్, దట్ గివ్స్ ద 0 మార్క్స్ ఆర్ ద అన్ఆన్సర్డ్ క్వశ్చన్. ఇది జనరల్గా మనం చూసుకోవాల్సింది అనమాట. ఓకే, అందుకే మనకి ఏంటంటే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్కి సంబంధించి నో మార్క్స్ ఉంటాయి కాబట్టి 0 మార్క్స్ ఉంటుంది, కాబట్టి నథింగ్ టు వరీ. తర్వాత డిస్క్రిప్టివ్ సెక్షన్ రూల్స్ ఎలా ఉన్నాయో చూడండి. జనరల్గా దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ రీఇవాల్యుయేషన్ అంటున్నాడు. అంటే క్వశ్చన్ రీవాల్యుయేషన్ అనేది మనకి యాక్సెప్టెన్సీ ఉండదు. మనకి ఆల్రెడీ టైర్ 1లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రైట్ చేయమన్నాడు, ఆ క్వశ్చన్కి ఎంతో పేమెంట్ చేయాలన్నాడు, ఇదంతా ఓకే. బట్ దెర్ ఇస్ నో సచ్ రీవాల్యుయేషన్ మెథడ్ ఫర్ డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్, ఓకేనా? అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి నథింగ్ టు వరీ. ఇక తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. జనరల్గా ప్రాసెస్ కానీ ఆ వెయిటేజ్ కానీ మనం చూసినట్లయితే మనకి షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూకి మనకి 1:3 రేషియోలో మనకి షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటాడు, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఆ వేకెన్సీస్ని బేస్ చేసుకొని మనకి ఆ విధంగా 1:3 రేషియోలో మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఫైనల్ మెరిట్ వెయిటేజ్ చూడండి, టైర్ 2 మార్క్స్, ఏది మన పేపర్ ఉంది కదా, ఆ పేపర్కి మనకి టైర్ 2లో 85% వెయిటేజ్. అంటే మనకి 100 మార్క్స్ ఉన్నాయి కదా, 100 మార్క్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 85%. అంటే 1 మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ 0.85 మార్క్స్, ఓకేనా? 0.85కి ఈక్వల్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంటర్వ్యూలో 15%, టోటల్గా ఇది 100% అన్నట్టు, ఇది 100%.
ఈ 15% ఇంటర్వ్యూ కూడా ఎన్ని మార్కులకి ఇచ్చాడు? యాక్చువల్‌గా 15%లో ఇది కూడా 100 మార్క్స్‌కి ఇంటర్వ్యూ కూడా. ఇది ఓన్లీ గివ్స్ ద వెయిటేజ్ ఆఫ్ 15%. దట్ మీన్స్ హియర్ ఈస్ 1 మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 0.15 మార్క్స్. ఇది జనరల్ కన్సిడరేషన్ అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 85% వెయిటేజ్ అలా ఉంటుంది. ఇక్కడ 15% ఉంటుంది. టోటల్‌గా 100% సబ్జెక్టు మెరిట్‌ని బేస్ చేసుకొనే తీసుకుంటాము అని చెప్పగానే చెప్తా ఉన్నాడు ఈ ప్యాటర్న్‌లో. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. మరి స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ మన ఏది ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తాడు మన నాలెడ్జ్‌ని అంటే పీజీటీ క్యాండిడేట్ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అంటే సబ్జెక్ట్ డెప్త్ వచ్చేసి మనకి పీజీ లెవెల్‌లో ఉండాలని మనకు మాట్లాడుతా ఉన్నాడు. అది కూడా చూసుకోండి. ఇక తర్వాత ఇప్పుడు చూద్దాం మనం. ఒక క్వెషనుని మనం డిస్క్రిప్టివ్ పేపర్ రాసేటప్పుడు, ఒక క్వెషన్ రాసేటప్పుడు దాంట్లో అసలు ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డిస్క్రిప్టివ్ టైప్ క్వెషన్. ఇది మనం ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ అది కాబట్టి అక్కడ మనం అది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. ఓకేనా? సరే, మనకి జనరల్‌గా ఏదైనా గనక చూసినట్లయితే ఫస్ట్ మనం ఇవి ఫాలో కావాలి. ఇది ఒక డిస్క్రిప్టివ్ టైప్ క్వెషన్ వచ్చినప్పుడు అసలు స్ట్రక్చరల్ ఫ్రేమ్‌వర్క్ ఉండాలి. తర్వాత విజువలైజేషన్ అంటే మనకి టోటల్‌గా చూసినట్లయితే విజువలైజేషన్ అంటే గ్రాఫ్స్ ఇలాంటివి అనమాట. మాట్లాడుకుందాం మనం ఇదంతా కూడా. థర్డ్ వన్ వచ్చేసి ఒక లాజికల్ ఫ్లో ఉండాలి. ఓకేనా? ఈ మూడిటిని మనం ఫాలో కావాలి. ఒకసారి మనం ఇవన్నీ డిస్కస్ చేస్తే అర్థమవుతుంది. చూడండి, స్ట్రక్చరల్ ఫ్రేమ్‌వర్క్‌లు అంటే మనం సింపుల్‌గా ఒక క్వెషన్ తీసుకున్నప్పుడు అర్థమవుతుంది. సరే, ఇక్కడ చూద్దాం మనం. స్ట్రక్చరల్ ఫ్రేమ్‌వర్క్‌లో అంటే మనకి డిస్క్రిప్టివ్ ఫిజిక్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు మనకి ఫస్ట్ ఉండాల్సింది స్ట్రక్చరల్ ఫ్రేమ్‌వర్క్. అంటే ఏంటి సార్ అని అడిగితే దీంట్లో చూడండి 3 ఉంటాయి. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ద లా ఆర్ ద ప్రిన్సిపల్. ఇప్పుడు ఏదైనా మనకి ఒక క్వెషన్‌లో మనకి డెరివేషన్ గాని లేకపోతే ఇలాంటివి ఏదైనా ఇచ్చినప్పుడు లేదా ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫైనైట్ లాంగ్ వైర్. అవునా కదా? లాంగ్ వైర్ హూజ్ చార్జ్ ఈజ్ సంథింగ్ ఏదో ఇస్తాడు. ఎట్ ఏ పాయింట్ ఆర్ ఫ్రమ్ ద ఛార్జ్ షీట్ కానీ లేకపోతే లాంగ్ వైర్ కానీ ఇన్ఫానైట్ లాంగ్ వైర్ కానీ లేదా సెమీ ఇన్ఫానైట్ వైర్ కానీ ఇలా ఉంటాయి మనకి. అలాంటప్పుడు ఆ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో కనుక్కోవాలి. బై యూజింగ్ ద గాస్ లా అంటాడా, బై యూజింగ్ ద బయోట్ సావట్ లా అంటాడా, దాన్ని బేస్ చేసుకొని కనుక అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విషయంలో మనకి ఏమవుతుంది బయోట్ సావట్ లాని యూజ్ చేసుకొని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవచ్చు. అదే గాస్ లాని బేస్ చేసుకొని కూడా కనుక్కోవచ్చు. నథింగ్ టు వరీ. ఆంపియర్స్ లాగా యూజ్ చేసి కూడా మనం కనుక్కోవచ్చు. ఏది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్. ఓకేనా? లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు ఏ ఈ ఇన్ఫైనైట్ ఛార్జ్ షీట్ కానీ థిన్ లామినర్ షీట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఆ గాస్ లా అంటే ఆ బయోట్ సావర్ట్ లా అంటే ఏదో మనం చెప్పాలి. లేదా బెర్నౌలీస్ ప్రూవ్ ద బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు అనుకోండి. ఫస్ట్ అసలు బెర్నౌలీస్ లాని మనం ఇది డిఫైన్ చేయాలి. లేదా దానికి సంబంధించిన లాని మనం స్టేట్మెంట్ అనేది అక్కడ రాయాలి. ఓకేనా? అది జనరల్‌గా మనకి చెప్తా ఉన్నాడు. ద లా ఆర్ ద ప్రిన్సిపల్. తర్వాత ఐ హ్యావ్ టు డెరైవ్ ద మ్యాథమెటికల్ అంటే మనకి ఆ బెర్నౌలీస్ లాని డెరైవ్ చేసేటప్పుడు ఆ మ్యాథమెటికల్ ఫ్లో అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఏ కండిషన్స్‌లో కూడా మనం మెన్షన్ చేయాలి అన్నీ కూడా. ఓకేనా? అంటే మ్యాథమెటికల్ డెరివేషన్ ఉంటుంది. తర్వాత ఆ మ్యాథమెటికల్ డెరివేషన్‌లో కూడా మనం కొన్ని పాటించాలి. ఏంటది? అజంప్షన్స్. మీరు ఏమి అజ్యూమ్ చేస్తున్నారు? అవునా కదా? ఇప్పుడు గ్యాస్ ఐడియల్ అన్నాం అనుకోండి. ఇట్ ఈజ్ ఓన్లీ ద వర్క్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అని. దానికి సంబంధించి అలా తీసుకొని మనం ముందుకెళ్ళిపోతా ఉంటాం టు డెరైవ్ ద అన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఫర్ n మోల్స్. అలాగనే ఇక్కడ కూడా మనం ఏందంటే దేన్ని మనం కన్సిడరేషన్స్ కూడా దాన్ని బేస్ చేసుకునే కదా మ్యాథమెటిక్స్ అనేవి మనకి ఏమవుతూ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది. లిమిట్స్ కానీ క్యాలిక్యులస్ పార్ట్‌లో. తర్వాత బౌండరీ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఓకేనా? ద జనరల్ ఫార్ములాస్ టు స్పెసిఫిక్ కేసెస్ అనమాట. ఓకేనా? ఏ కేస్‌కి మీరు అప్లై చేస్తున్నారు అనే దాన్ని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నాడు. ఓకే. నేను ఇక్కడ కాకుండా నేను ఐఎమ్ గివింగ్ ద ఓన్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మీకు ఆడ క్లియర్‌గా ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. ద ఫైనల్ ఎక్స్‌ప్రెషన్. ఫైనల్ ఎక్స్‌ప్రెషన్‌లో మనకి ఖచ్చితంగా చూడండి హైలైటింగ్ యువర్ ఫైనల్ రిజల్ట్. ఎగ్జామినర్స్ లుక్ ఫర్ ద కరెక్ట్‌లీ డెరైవ్డ్ ఈక్వేషన్ విత్ ప్రాపర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. లాస్ట్‌లో మనం మెన్షన్ చేయాలి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఫోర్స్‌కి సంబంధించో, లేపోతే ఛార్జీకి సంబంధించో ఏదో ఒక డెరివేషన్ తీసుకున్నారనుకోండి. అప్పుడు మనం ఖచ్చితంగా ఇది మెన్షన్ చేయాలి. ఆ టర్మ్స్ అన్ని మెన్షన్ చేయాలి. తర్వాత దాంట్లో మనకి ఏ యూనిట్స్‌లో మీరు యూజ్ చేశారో, ఆ యూనిట్స్ కూడా మీరు మెన్షన్ చేస్తే ఇంకా బావుంటుందన్నట్టు. ఓకేనా? ఇది జనరల్‌గా మనకి ఇది కూడా ఫాలో కావాలని మనకి మాట్లాడుతా ఉన్నాడు. ఏదో ఒకటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్‌సైడ్ ఏ సాలినాయిడ్ బి ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ ఎన్‌ఐ ఇలాంటివి మీరు డెరైవ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకేందంటే దాంట్లో కరెంటు, టర్ము, తర్వాత నెంబరు, లూప్సు ఆర్ ద లింక్స్ అవన్నీ గూడా మనం చూడాల్సుంటుందనమాట. ఓకేనా? అంటే దేంట్లో తీసుకున్నారు? ఏ యూనిట్స్‌లో తీసుకున్నారు? పర్ యూనిట్ వాల్యూమా? ఇలాంటియి అన్నట్టు. ఓకేనా? తర్వాత నెక్స్టొచ్చేసి విజువల్ డాక్యుమెంటేషన్. అదంతా గూడా స్ట్రక్చరల్ ఫ్లో. అంటే మొత్తం గూడా ఇలా ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంకా ఉంటాయి మనకి ఏందో ఒకటి చూద్దాం. ఇది ఇంకొక కాంపోనెంట్ ఏముంటుంది? విజువల్ డాక్యుమెంటేషన్. విజువల్ డాక్యుమెంటేషన్ అంటే గ్రాఫ్స్ కావచ్చు, తర్వాత మనకి డయాగ్రామ్స్ కావచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేజార్ డయాగ్రామ్. ఫేజార్ డయాగ్రామ్ ఇచ్చేసి మనకి సింపుల్‌గా కెపాసిటర్, కెపాసిటెన్స్, రియాక్టివ్ ఓకేనా? రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉంటుంది కదా! ఆ కెపాసిటివ్ రియాక్టెన్స్‌కి ఫార్ములా డెరైవ్ చేయమని చెప్పి, తర్వాత ఫేజార్ డయాగ్రామ్ గనక డ్రా చేయమన్నాడనుకోండి. అప్పుడు మనకి వోల్టేజ్, కరెంట్‌కి వర్సెస్ రిలేషన్స్‌ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సుంటుందనమాట. ఓకేనా? అలాంటిది కావచ్చు. లేదా టైమ్ పొజిషన్ గ్రాఫ్స్ కావచ్చు. లేదా ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్స్ కావచ్చు. లేదా మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కావచ్చు. అవన్నీ గూడా రిప్రజెంటేషన్ గూడా మనం ఇవ్వాల్సుంటుందనమాట. ఓకేనా? ఎగ్జామ్‌లో యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ అన్నాడనుకోండి. ఒక సర్కిల్ తీసుకొని, ఆ మాస్ ఎమ్ తీసుకొని ఇలాంటియి. ఓకేనా? మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని గూడా మనం డెరైవ్ చేసేటప్పుడు ఆ డయాగ్రామ్స్ కూడా మనం తీసుకొని మనం డెరైవ్ చేస్తా ఉంటాం అనమాట. ఏది మెకానిక్స్ పార్ట్, క్లాసికల్ మెకానిక్స్. ఓకే. అలాంటివి గూడా మనం ఖచ్చితంగా డ్రా చేయాలి నీట్‌గా ఏదన్నా ఉంటే. తర్వాత దానికి సంబంధించి కూడా మనం రిప్రజెంటేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలన్నట్టు. అది విజువల్ కాంపోనెంట్ కిందకొస్తుంది. తర్వాత లాజికల్ ఫ్లో. లాజికల్ ఫ్లో అంటే మనం ఒక సీక్వెన్స్ అనేది, ఒక ఆర్డర్ అనేది ఉండాలి. అంతేగాని మనం జంప్ చేస్తూ ఒక స్టెప్‌కి ఇంకో స్టెప్‌కి రిలేషన్ లేకుండా ఉండకూడదు. ఫస్టు ఖచ్చితంగా మనం స్టెప్స్ ఫాలో అయ్యేటప్పుడు ఫస్టు స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ రావాలి. ఓకేనా? కరెక్ట్ ఆర్డర్‌లో ఉండాలి. అంతేగాని జంపింగ్ చేయటాలు గాని, లేపోతే మనకి అన్‌వాంటెడ్‌గా మళ్ళీ వేరే డేటా రాయటం గాని, ఇలాంటివి గూడా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే ఏదన్నా డిస్క్రిప్టివ్ టైప్ క్వెషన్స్ రాయమన్నప్పుడు ఏదడిగాడో అదే రాయాలి. ఏదడిగాడో అదే రాయండి. అంతేగాని మన కొంత మసాలాలు యాడ్ చేస్తా ఉంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ద న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లా అండ్ ద రైట్ డెరివ్ ద ఈక్వేషన్ అను లేకపోతే రైట్ ద ఈక్వేషన్ ఇన్ వెక్టార్ ఫార్మ్ అన్నాడనుకోండి. జస్ట్ అది స్టేట్మెంట్ రాసేసి ఆ వెక్టార్ ఫార్మ్ రాయండి. స్కేలార్ ఫార్మ్ రాసాక దాన్ని వెక్టార్‌కి అప్లై చేసేసి వెక్టార్ ఫార్మ్ రాయండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంతేగాని న్యూటన్ ఈస్ ద సైంటిస్ట్, హి ఈస్ ద గ్రేట్ సైంటిస్ట్ ఇన్ ఫిజిక్స్ ఇలాంటివి రాయొద్దు మీరు. ఆయనేం అడగలేదు మిమ్మల్ని. న్యూటన్ గురించి ఏం చెప్పమనలా. న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లాకి సంబంధించి స్టేట్మెంట్ ఏంటి? దాని యొక్క వెక్టార్ ఫార్మ్ ఏంటి? అది రాయమన్నాడు అంతే. లేదా అది ఎక్కడ అప్లికబుల్ అవుతుందో మీరు అది అంతవరకు రాసేసి సరిపోతుంది గానీ, న్యూటన్ ఈస్ ద గ్రేట్ సైంటిస్ట్. హి ఈస్ ఆల్సో ఇంట్రొడ్యూస్డ్ 3 లాస్ టు అండర్‌స్టాండ్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇదంతా టైమ్ వేస్టు, మసాలాలు. అప్పుడే అర్థమవుతుందనమాట మనకి. అందుకే ఇలాంటివి గూడా మనం రాయొద్దు. ఏది అడుగుతాడో అది మాత్రమే రాయాలి. ఎంత అడుగుతాడో అంత మాత్రమే రాయాలి. మళ్ళీ అంతేగాని యూనివర్సల్ గ్రావిటేషనల్ అని అక్కడ ఇది జేత్తారు, ఇక్కడ ఇది జేత్తారు. అప్లికేషన్స్ ఏమి అడగలా మీకు జస్ట్ అనాయాల. అది నేననేది. దానికొక మళ్ళీ సైడ్ హెడ్డింగ్ తీసుకొని రాయొద్దు. ఏది అడుగుతాడో అదే రాయాలి. ఎంతవరకు అడుగుతాడో అంతవరకే రాయాలి. ఇది జనరల్‌గా మనం అంటే మనకున్న క్లారిటీని తెలియజేస్తుంది ఎగ్జామినర్‌కి. ఓకే. ఇతనికి అర్థమైపోయింది. క్వెషన్ అర్థమైంది. ఎంత అడిగానో అంతే ఇచ్చాడు. తర్వాత ఏమడిగానో అదే ఇచ్చాడు. అనేది ఎగ్జామినర్ తీసుకుంటాడనమాట. ఓకేనా? అది కూడా మనకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందనమాట ఇంటర్వ్యూస్‌లో. ఓకే. అది కూడా ఫాలో అవ్వండనమాట. తర్వాత నెక్స్ట్ కంక్లూజన్ ఇంటర్ఫీరెన్స్. ఓకేనా? స్టెప్ బై స్టెప్ నీట్‌గా రాసిన తర్వాత ఇంటర్ఫీరెన్స్. కంక్లూజన్ అంటే ఇది జనరల్‌గా మనకి చూడండి ఎండ్ విత్ ఏ వన్ సెంటెన్స్ అంటే ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ గాని, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ రిజల్ట్ గాని, మీకొచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు రాసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్‌ని డెరైవ్ చేశారనుకోండి ఫర్ ఎ స్పియర్ గాని, హాలో స్పియర్ గాని, సాలిడ్ స్పియర్ గాని, ఎట్ ఇట్స్ సెంటర్ కావచ్చు, ఎట్ ఇట్స్ పాయింట్ ఔట్‌సైడ్ ద స్పియర్ గాని,
ఇలా డెరివ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ ఏదో వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ రైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్, ఇలాంటి ఏదో వస్తుంది. అదేదో రాస్తే సరిపోతుంది. లేకపోతే ఇండిపెండెంట్ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు స్మాల్ g ఈజ్ ఈక్వల్ gm/r². ఓకేనా, డెరివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఇట్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అని అన్నాడు అనుకోండి, g ఈజ్ ఈక్వల్ gm/r² వస్తుంది. అప్పుడు ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ థ్రోన్ రైట్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఇట్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద ప్లానెట్, రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ అని ఆ స్టేట్మెంట్స్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఫైనల్ రిజల్ట్లో కొంచెం అలాంటిది ఒకటి యాడ్ చేయండి, 1, 2. అంతేగాని దాన్ని మళ్ళీ సాగదీయొద్దు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇది గెలీలియో చెప్పాడు, మళ్ళీ గెలీలియో కూడా ఎలా అనుకున్నాడు మొదట్లో అని మనం అన్ని మళ్ళీ హిస్టారికల్ అరిస్టాటిల్ గెలీలియో ఫిలాసఫీ గురించి మనం మాట్లాడుతాం మళ్ళీ అక్కడ. ఓకేనా, ఇది జనరల్. తర్వాత ఓకే, మన నుంచి అసలు ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏం చెప్పండి? ఇది టోటల్గా మీకు అర్థమైంది కదా. ఫైనల్గా మీకు సింపుల్గా ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. మీరు ఏదైనా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ స్ట్రక్చరల్ ఫ్లో ఉండాలి. దాంట్లో ఫస్ట్ లా కానీ ప్రిన్సిపల్స్ కానీ అన్నీ ఉంటే ఆ స్టేట్మెంట్ రాయాలి. తర్వాత నెక్స్ట్ మ్యాథమెటికల్ డెరివేషన్ ఉండాలి. తర్వాత ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇదంతా కూడా స్ట్రక్చరల్ ఫ్లో అండి. మరి ఇలా స్ట్రక్చరల్గా మనం ఫాలో అవుతున్నప్పుడు విజువల్ ఫ్లో. ఓకేనా, అంటే విజువలైజేషన్ అంటే గ్రాఫ్స్, ఏదన్నా గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్, రైట్, డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఏది ఉంటుంది ఇది విజువల్ దాని కిందకి వస్తుంది. వీటన్నిటిని ఒక ఆర్డర్లో మనం ఏం చేయాలంటే లాజికల్గా మనం ఫ్లో అవుతూ ఉండాలన్నమాట. ఇది జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు బాడీలో కనిపెడుతూ ఉండాలి క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఇన్ ద ప్రాపర్ ఆర్డర్. ఇది జనరల్గా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్ ఏ విధంగా రాయాలి అని. మరి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ నుంచి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన చూడండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే బోట్ ఇవాల్యుయేట్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నాడు ఆయన. ఓకేనా, ఫ్యూచర్ టీచర్ ఆర్ ద విజనరీ టీచర్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఒక విజనరీ లేదా ఫ్యూచర్ టీచర్గా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకేనా, సబ్జెక్ట్ డెప్త్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ లెవెల్ డెప్త్. అంటే ఎందుకు ఇలా రీసెర్చ్ మెథడ్? ఎందుకంటే మనకి ఇన్ని మనం ఫాలో అవుతున్నామంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద లేదా ఆ టాపిక్స్ మీద చాలా కమాండ్ ఉన్నట్టు. తర్వాత దాన్ని రీసెర్చ్ ఓరియంటెడ్లో కూడా అంటే ఒక స్టూడెంట్కి ఇచ్చేసి మనం చెప్పి తర్వాత వాళ్ళలో థాట్ ప్రాసెస్ని కూడా బిల్డప్ చేసేటట్టుగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఓకేనా, మన ఇది ఆ డిస్క్రిప్టివ్ దాంట్లో మన నుంచి ఇలాంటి ఐడియాలజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక విజనరీ సైంటిస్ట్ అయి ఉండాలి. తర్వాత ఏదన్నా అన్నోన్ సిచ్యువేషన్లో మనం ఫేస్ చేసేటట్టుగా. అన్నోన్ సిచ్యువేషన్స్ అంటే మీనింగ్ ఏంది? డెరివ్ ద ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా దాని నుంచే. ఏది మనమే సిచ్యువేషన్ తీసుకొని, మనమే లిమిట్స్ తీసుకొని, మనమే బౌండరీ కండిషన్స్ తీసుకొని ఒక రిజల్ట్ని పట్టుకొని వస్తాం ఫైనల్గా. ఇది అన్నట్టు. ఓకేనా, సరే. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ డెప్త్ మనకి ఎలాగో ఎనాలిసిస్ చేస్తున్నాడు. ఆ లెవెల్ ఆఫ్ డెప్త్ అడుగుతున్నాడు. ఏది జనరల్గా మనకి స్కూల్ డెఫినేషన్స్ ఉంటాయి. స్కూల్ డెఫినేషన్స్ ఎవరికైనా తెలుసు. దాని యొక్క బిహైండ్ ద డెఫినేషన్ కూడా మనకు తెలియాలి. జనరల్గా V ఈజ్ ఈక్వల్ టు, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓమ్స్ లా ఉంటుంది. V ఈజ్ ఈక్వల్ టు IR. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తూ ఉంటారు? V ఈజ్ ప్రపోర్షనల్ టు I. బట్ యాక్చువల్గా రాయాల్సింది ఏంది? I ఈజ్ ప్రపోర్షనల్ టు V అకార్డింగ్ టు ద స్టేట్మెంట్. ఎందుకని? ద కరెంట్ పాసింగ్ బిట్వీన్ ద 2 points ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దోస్ 2 points అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని మన స్కూల్ లెవెల్లో మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో మనం ఏం చేస్తాం? V ప్రపోర్షనల్ టు I అని రాస్తాం. కానీ మనకి సరే రాసినా కానీ మీరు ఇది కూడా చెప్పగలగాలి. I ఈజ్ ప్రపోర్షనల్ టు V ఈజ్ ద కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఓమ్స్ లా అని. తర్వాత నాట్ ఓన్లీ టెంపరేచర్ అండర్ ఫిజికల్ సర్కంఫరెన్సెస్ అని లేదా అండర్ కాన్స్టెంట్ ఫిజికల్ కండిషన్స్ అని మనం ఆ లెవెల్ ఆఫ్ టెర్మినాలజీని వాడాలి. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనకుండా అట్ కాన్స్టెంట్ ఫిజికల్ కండిషన్స్ లైక్ టెంపరేచర్, ప్రెషర్ ఇలాంటి చెప్పగలగాలి. మనం ఇంకా చెప్పాలని అనుకుంటే నాట్ ఓన్లీ సింపుల్ వర్షన్ V ఈజ్ ఈక్వల్ టు IR, J ఈజ్ ఈక్వల్ సిగ్మా E ఈజ్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. J is the correct density. Sigma is the conductivity, is the electric field, it is the vector form. ఇది మనం చెప్పగలగాల్సింది. ఇది స్కూల్ వర్షన్ ఓమ్స్ లాకి కొంచెం మన పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఓమ్స్ లాకి ఆ డిఫరెన్సెస్ని ఇలా మనం
చెప్పగలగాలి అన్నట్టు. ఓకేనా? ఈ నాలెడ్జ్ ఉండాలి మనకి. ఓకే. సరే బాగానే ఉంది ఇంతవరకు. తర్వాత మనం స్పెరికల్ మిర్రర్స్ అని వాడుతూ ఉంటాం ఆప్టిక్స్‌లో. మిర్రర్ ఫార్ములాస్ 1/v + 1/u = 1/f అని. f = r/2. It is only right applicable in the school levels. But that formula is applicable for the parabolic mirrors అని. f = r/2 అనేది ఓకేనా? అది యాక్యురేట్ ఫార్ములా కాదని మనం చెప్పగలగాలి. ఏ కండిషన్స్ అందుకే మనం స్కూల్ లెవెల్‌లో తీసుకునే కండిషన్స్ కొన్ని అలా ఉంటాయి. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఆప్టికల్ సెంటర్ ఏమంటారు మీరు లెన్సెస్‌లో? సింప్లీ రైట్ ఎనీ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఇట్ నాట్ డీవియేట్ అని చెప్తా ఉంటారు. ఏది ఆప్టికల్ సెంటర్ అంటే. దట్ లైస్ వితిన్ ద లెన్సా, ఔట్ సైడ్ ద లెన్సా, లేదా ఆన్ ద లెన్సా అని అన్నప్పుడు వీ కెన్ సే ఇట్ మే బి లైస్ within the lens or on the lens or outside the lens based on the shape of the lens, shape of the curvature of that lens. చాలా మంది ఏమనుకుంటారంటే కంపేర్ చేస్తూ ఉంటారు. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ నోన్ యాజ్ ద పోల్, లైక్ దట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఆప్టికల్ సెంటర్ అని చెప్తా ఉంటారు. నో, ఇది వేరియేషన్ అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి, నేను అనేది అది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ. ఓకే, పెడగలాజికల్ క్లారిటీ అంటే చెప్పా కదా, కొంచెం రీసెర్చ్ మెథడ్లో ఏదన్నా ఓకే మన టెర్మినాలజీ కూడా కరెక్ట్ వాడాలని చెప్పింది కదా, ఆ టెర్మినాలజీ కరెక్ట్గా. తర్వాత బ్రేక్ డౌన్ ఏ మల్టిపుల్ స్టెప్ ప్రాబ్లమ్ ఇంటూ అండర్స్టాండబుల్ సిగ్మెంట్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్లో చూడండి ఒక 2-3 స్టెప్స్లో ఇస్తాడు డెరివేషన్. లైక్ శ్రోడింజర్ టైం డిపెండెంట్ ఈక్వేషన్, టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ చూసినట్లయితే మనకి 2 స్టెప్స్లో అయిపోతుంది. కానీ దాన్ని మనం ఇంకా సబ్ స్టెప్స్గా మనం డివైడ్ చేసి మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. ఓకేనా? ఇది జనరల్గా ఇది కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. మనకి ఇంటిగ్రేషన్, సబ్జెక్ట్ ఇంటిగ్రేషన్ నాట్ మ్యాథమెటికల్ ఇంటిగ్రేషన్, సబ్జెక్ట్ ఇంటిగ్రేషన్. ఇయర్ సబ్జెక్ట్ ఇంటిగ్రేషన్ కూడా ఉండాలంటున్నాడు. ఏమంటున్నాడు? డిఫరెంట్ ఏరియాస్ యాజ్ థెర్మోడైనమిక్స్ని మనం అప్లై చేసేసి మాలిక్యులర్ కైనెటిక్ థియరీని ఓకేనా ఇది కానీ తర్వాత అంటే మాలిక్యులర్ మోషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇది థెర్మోడైనమిక్స్ని బేస్ చేసుకొని దాన్ని మాలిక్యులర్ కైనెటిక్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయటం. తర్వాత వేవ్ ఆప్టిక్స్ని బేస్ చేసుకొని ఇంటర్ఫీరెన్స్ కానీ, రే ఆప్టిక్స్ని బేస్ చేసుకొని ఇంటర్ఫీరెన్స్ కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఇది జనరల్గా డైఫ్రాక్షన్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకో దాన్ని మనం ఏ విధంగా లింక్ చేస్తాము. న్యూటన్స్ ఫస్ట్ లాని, సెకండ్ లాని, రైట్ తర్వాత థర్డ్ లాని ఎగ్జాక్ట్గా మనం ఏ మెకానికల్ అంటే క్లాసికల్ వరల్డ్లో ఎక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అనే దాన్ని కూడా మనకి ఇంటిగ్రేట్ చేయగలగాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఒక్కోసారి న్యూటన్ లాస్ అనంలోనే ఓన్లీ మనం పాయింట్ మాసెస్ తీసుకుంటూ ఉంటాం. మరి డిస్ట్రిబ్యూటెడ్ మాసెస్ వచ్చినప్పుడు దాన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్గా కన్సిడర్ చేసేసి దాని సెంటర్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకొని మనం ఆ ప్రాబ్లం డీల్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అది మనం మెన్షన్ చేయగలగాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూటన్ లాస్ని ఒక్కోసారి ఛార్జ్డ్ పార్టికల్స్కి అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు అప్లై చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది. అందుకే కదా మనం డ్రిఫ్ట్ వెలాసిటీ లాంటి మనం ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇవన్నీ కూడా మనం డెలివరీ చేసేటప్పుడు మనం న్యూటన్స్ సెకండ్ లా తీసుకుంటే ఫిజికల్ ఎంఏ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఎ కండక్టర్ అని మనం తీసుకొని కండిషన్స్ తోటి మనం మూవ్ అవుతాం లేదా అలాగనే అనమాట. అక్కడ కూడా మనం ఏమవుతుంది ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ కూడా న్యూటన్ లాస్ని అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. అలా ఇంటిగ్రేట్ చేయగలగాలి అన్నట్టు. ఓకే, తర్వాత టెక్నికల్ యాక్యురసీ ఇన్ లాంగ్వేజ్ జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం ఏదైనా ఓకే యూజ్ చేసి ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు. ఒకవేళ మీరు హిందీలో రాస్తే మోస్ట్లీ మన వాళ్ళంతా కూడా ఇంగ్లీష్లో రాస్తారు కాబట్టి నథింగ్ టు వరీ. కన్ఫ్యూజ్ కావద్దు టర్మ్స్లో కూడా. ఓకేనా? ప్రెజర్ యూజ్ చేయాల్సిన ప్లేస్లో థ్రస్ట్ అని. ఓకేనా? ప్రెజర్ వేర్, థ్రస్ట్ వేర్. మాస్ ప్లేస్లో వెయిట్ అని, వెయిట్ ప్లేస్లో మాస్ అని అలా యూజ్ చేయొద్దు అనమాట. అదే రైట్ యాక్యురేట్ టర్మ్స్ లేదా కరెస్పాండింగ్ టర్మ్స్ని యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఆ ప్రజెంటేషన్లో మనం యూజ్ చేసేటటువంటి టర్మ్స్ కూడా ఎలా ఉన్నాయి అనే దాన్ని మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది జనరల్గా మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఓకే, రైట్. ఇదండి మనకి జనరల్గా ఒక డిస్క్రిప్టివ్ పేపర్ ఎలా రాయాలి అనేది. అవసరమైతే ఒక శాంపుల్ క్వశ్చన్ కూడా తీసుకుందాం మనం. ఇది మనకి యాక్చువల్గా డిఎస్సి 2026లో మనకి 25లో వచ్చినటువంటి రిజల్ట్. ఇదంతా కూడా క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పీజీటీ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. తర్వాత పీజీటీ అంటే 3-4 జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనకి టోటల్గా మన ఫిజిక్స్ ఎలా ఉంది అంటే మనకి ఏది మన యాప్లో పీజీటీ లెవెల్లో ఉంటుంది ఫిజిక్స్. ఓకే,
ఆల్ డెరివేషన్స్ ఉంటాయి, ఆల్ డెరివేషన్స్. ఓకేనా, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఏ రైట్ రింగ్ కానీ రింగ్ విత్ డిఫరెంట్ యాక్సిస్, అబౌట్ డిఫరెంట్ యాక్సిస్, అబౌట్ ఇట్స్ ట్యాంజెంటా, అబౌట్ ఇట్స్ సెంటర్, రైట్, దట్ యాక్సిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద రింగ్ కానీ డిస్క్ కానీ, లేదా పర్పెండిక్యులర్ టు ద డిస్క్ కానీ, ఇలాంటి సిలిండ్రికల్ స్ట్రక్చర్స్కి జామెట్రికల్ డిఫరెంట్ జామెట్రికల్ షేప్ బాడీస్, స్పియర్ కానీ రింగ్ కానీ తర్వాత సిలిండర్ కానీ కోన్ కానీ ఇలాంటి అన్నిటికీ కూడా డెరివేషన్స్ మనం నీట్గా ఇచ్చేసాం. తర్వాత ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఇఫ్ యూ గివ్ ద ఏసీ టు ద కెపాసిటర్, రైట్, తర్వాత దానికి డెరివేషన్ ఫేజర్ డయాగ్రామ్స్, తర్వాత ఇండక్టర్, ప్యూర్ ఇండక్టర్ సర్క్యూట్, ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్, ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్, తర్వాత ఎల్సిఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్, దాంట్లో వచ్చేటటువంటి రెజోనేటింగ్ ఫ్రీక్వెన్సీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్సి ఆసిలేషన్స్, ఇవన్నీ కూడా డెరివేషన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మనకి రైట్ మనకి సెమీ కండక్టర్స్లో చూసుకోండి జాగ్రత్తగా, మనకి సర్క్యూట్ డయాగ్రామ్స్ మనకి ఇంపార్టెంట్, ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ కూడా ఇంపార్టెంట్. తర్వాత మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా కూడా మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, చూసుకోండి ఒకసారి. ఎందుకంటే జనరల్గా మనకి ఎవరైనా ఉన్నారనుకోండి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, ఆ చాప్టర్ నుంచి ఆ షీట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా, పీడిఎఫ్ షీట్, లేదా వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటా, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, అవన్నీ డెరివేషన్స్ ఉన్నాయి మన దగ్గర. తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ v² - u² = 2as, వీటన్నిటి కూడా ఇంటిగ్రల్ మెథడ్ బేస్ చేసుకొని మనం డెరివేషన్ తీసుకున్నాం. అది డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, అంటే ఇంటిగ్రల్ మెథడ్ అనమాట. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఉంటాయి, కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కాకుండా మనం ఇంటిగ్రల్ మెథడ్ని యూజ్ చేసి వాటిని డెరివేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. తర్వాత మనకి గాస్ లా డెరివేషన్స్, గాస్ లా నుంచి మళ్ళీ దాని యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆ డెరివేషన్స్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది అనమాట. కాబట్టి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే, ఫిజిక్స్లో మనకి అన్ని డెరివేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా మనకి డిస్క్రిప్టివ్ టైప్ అంటేనే ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా, ఇది జనరల్గా. సరే, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం జనరల్గా. ఒకవేళ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెరివ్ ద రైట్ ఈక్వేషన్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎల్సి ఆసిలేషన్స్ అన్నాడు అనుకోండి. ఎల్సి ఆసిలేషన్స్ ఇలా ఇచ్చాడని అనుకుందాం క్వశ్చన్, లేదా ఏదైనా అడగొచ్చండి. నేను ఎందుకంటే ఐఎమ్ నాట్ రైట్ ఎక్స్ప్రెసింగ్ ద ఆల్ డెరివేషన్స్ హియర్, ఓన్లీ ఐఎమ్ టేకింగ్ ద వన్ ఎగ్జాంపుల్, రఫ్ ఎగ్జాంపుల్. డెరివ్ ద రైట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రైట్ ఎల్సి సర్క్యూట్ ఆర్ ద ఎల్సి ఆసిలేషన్స్ అని మనం మాట్లాడాడు. కాబట్టి జనరల్గా ఎలా ఉన్నాడు మీకు చెప్పా కదా, స్ట్రక్చరల్ ఫ్లో, లాజికల్ ఫ్లో, తర్వాత విజువలైజేషన్, ఇవన్నీ కూడా మనం ఫాలో కావాలి. జనరల్గా చూసినట్టయితే మనకి ఇది స్ట్రక్చరల్ ఫ్లో చూసినట్టయితే ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడాలి. ఇది మెకానిజం కానీ లేకపోతే ఇంట్రడక్షన్ పార్ట్ కానీ. ఓకేనా, మెకానిజం ఆర్ ద ఇంట్రడక్షన్ పార్ట్ అని తీసుకున్నారనుకోండి, ఇంట్రడక్షన్ లేదా క్వశ్చన్లో ఏది అడిగిందో అదే రాయాలి, మళ్ళీ మీరు మసాలాలు జోడించద్దు. ఓకేనా, మసాలాలు అంటే దాన్ని పెద్దగా భయంకరంగా ఏం డిస్క్రైబ్ చేయాల్సిన పని ఏమి లేదు. ఓకే, ఎల్సి సర్క్యూట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్యాంక్ సర్క్యూట్ అని కూడా దీన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ట్యాంక్ సర్క్యూట్ అంటాం. ఇన్ విచ్ ద ఎనర్జీ ఈజ్ ఆసిలేటింగ్ between, ఓకేనా, between two forms, ఓకేనా, between two forms అని చెప్పాలి. ఓకే, between two forms, that is electrical energy in capacitor and magnetic energy, ఓకేనా, into magnetic energy in the inductor. ఇలా క్లారిటీగా రాసేసి ఎన్సిటీ ఈజ్ నోన్ యాజ్ ద ఎల్సి ఆసిలేషన్స్ అంటాం. ఓకేనా, అది ఏమవుతుంది మనకి ఆసిలేషన్ అని ఎందుకు వాడాడు, ఎనర్జీ ఆసిలేట్ అవుతుంది అని మీనింగ్ అన్నట్టు.
ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది. ఈజ్ ఆసిలేటింగ్ బిట్వీన్ టూ ఫార్మ్స్, రైట్, ఇన్ దట్ ఈజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద కెపాసిటర్ ఇన్ టు ద మెకానికల్ ఎనర్జీ ఇన్ ద ఇండక్టర్ అని మనం మాట్లాడాలన్నట్టు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం రాస్తాం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ యాజ్ యూఈ ఏదో సంథింగ్, ఓకేనా, దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ Q²/2C. The magnetic energy is stored in inductor. Yes, ఇది మ్యాక్సిమం అన్నట్టు, మ్యాక్సిమం ఛార్జ్, ఓకేనా. యూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ యూబి అని తీసుకోండి, ఆఫ్ LI మ్యాక్సిమం స్క్వేర్. ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది జనరల్ మెకానిజం. తర్వాత మనం ఏం చేస్తాం, డెరివేషన్ పార్ట్ తీసుకుంటాం. డెరివేషన్, మ్యాథమెటికల్ డెరివేషన్ ఉంది కదా, డెరివేషన్ పార్ట్ తీసుకుంటాం. ఈ డెరివేషన్ పార్ట్ కాడ మనం ఇంకా కొంచెం క్లోజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, ఓకేనా. జనరల్గా ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేయాలి, మళ్ళీ డయాగ్రామ్ తీసుకోవాలి కదా, ఓకే. ఈ విధంగా మనం మాట్లాడాలి. నీట్గా ఒక డయాగ్రామ్ తీసుకున్నారనుకోండి, ఇలా, ఓకే. ఇదేదో నెగిటివ్ అనుకున్నా, ఇది పాజిటివ్ అనుకున్నా, ఇది ఈక్వల్గా ఉండాలి, చూసుకోండి జాగ్రత్త. ఈ విధంగా కెపాసిటెన్స్ C ఇలా తీసుకోండి. తర్వాత వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈస్ VC. ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ ఈస్, ఓకే, VL అని తీసుకుంటాం. ఇలా తీసుకుంటాం. దీని ఇండక్టెన్స్ L అని తీసుకుంటాం మనం. లెట్ us సపోజ్ ఏదో కరెంట్ at any time, the charge and the capacitor at any time is Q. ఇలా తీసుకుందాం. మీరు ఇక్కడ రాస్తారు, ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు, ఓకేనా. లెట్ us కన్సిడర్ అని, రైట్, ద ఫుల్లీ ఛార్జ్డ్ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ C ఈజ్ కనెక్టెడ్ టు ద, రైట్, ఇండక్టర్ ఆఫ్ ఇండక్టెన్స్ L ఇన్ సిరీస్ కాంబినేషన్ అని. దాని తర్వాత ఏం చేస్తారు, బై అప్లయింగ్ ద కిర్చాఫ్స్ లూప్లా కిర్చాఫ్ లూప్లా లేదా కిర్చాఫ్ వోల్టేజ్లా ఫర్ ఏ గివెన్ లూప్ అని ఏం చేస్తారు. ఇదంతా నేను చెప్పిందంతా మీరు రాయాలండి అక్కడ, ఓకేనా. ఎందుకంటే నేను అంతా కూడా రాయట్లేదు, జనరల్గా మీకు చెప్తాను అనమాట, ఓకే. అదంతా స్టేట్మెంట్ రాసి సింపుల్గా బై అప్లయింగ్ ద కిర్చాఫ్ లూప్స్ లా అని సింపుల్గా VC + VL = 0 అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అక్రాస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ, రైట్, గివెన్ లూప్ ఈజ్ 0 కదా, ఆ విధంగా అనమాట, ఓకేనా. అక్రాస్ ద ఆల్ కాంపోనెంట్స్ అంటే బ్యాటరీస్ కావచ్చు, తర్వాత బ్యాటరీస్ దగ్గర EMF అని, తర్వాత ఇలాంటి కాంపోనెంట్స్ ఉన్నప్పుడు రియాక్టెన్సెస్ అలాంటి తీసుకొని మనం వోల్టేజ్ డ్రాప్స్ తీసుకుంటాం. అదంతా మళ్ళీ ఇక్కడ మనం కిర్చాఫ్ లా గురించి మళ్ళీ మీరు ఏం రాయొద్దు, జస్ట్ నేను దాన్ని యూజ్ చేస్తున్నాను రాస్తారు తప్ప మళ్ళీ దాన్ని అంతా కూడా స్టేట్మెంట్ రాసి మళ్ళీ ఆయన పొగడదు మనం కిర్చాఫ్ని, ఓకేనా. ఇది జనరల్గా అలా తీసుకుంటాం. మనం ఏంటంటే ఇక వి నో దట్ అంటాం. ఏంది మనకి తెలిసింది, రైట్, VC వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద, రైట్, ఇది కెపాసిటర్ Q/C అని మనం మాట్లాడుతూ ఉంటాం. తర్వాత వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ L di/dt అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇదన్నీ కూడా రాస్తాం, మనకి తెలుసు అని చెప్తాం ముందుగా. ఇక 2 వేస్లో తీసుకోవచ్చు. ఒకటి, ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది కదా, అవునా కదా, Q is the charge at any time on the capacitor, ఓకే. దట్ ఈస్ ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఛార్జ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. కాబట్టి -Q/C అయినా తీసుకోవచ్చు మీరు, రైట్. ఛార్జ్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ ద కెపాసిటర్ అని రాసుకోండి, నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి I = ఫార్ములా అయింది dQ/dt కదా జనరల్గా, అవునా కదా. వేరియబుల్ కరెంట్కి ఈ విధంగా తీసుకుంటాం, కాన్స్టెంట్ కరెంట్ అయితే Q/T అని తీసుకుంటాం, వేరియబుల్ కరెంట్కి I = dQ/dt. ఈ ఛార్జ్ అంతా కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా -dQ/dt. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ నెగిటివ్ సైన్ ఎందుకు తీసుకున్నామంటే ఛార్జ్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ ద కెపాసిటర్, దట్ ఈజ్ యాడెడ్ టు ద ఇండక్టర్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ ఈస్ ఇంక్రీజెస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట, ఓకేనా. మ్యాక్సిమం కరెంట్కి సంబంధించి అట్లా చూసుకున్నాం మనం, ఓకేనా. అవసరమైతే ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు మనం, టోటల్ ఎనర్జీ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్
యూజీ ప్లస్ అని ఇంకో స్టేట్మెంట్లో. ఓకేనా, ఈ ఆసిలేషన్స్లో టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎల్సీ సర్క్యూట్ ఆర్ ద ఎల్సీ సర్క్యూట్ ఈస్ రిమైన్స్ కాన్స్టెంట్ అని సింపుల్గా టోటల్ ఎనర్జీ టీ ఈజ్ ఈక్వల్ యూఈ ప్లస్ అంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, అలా తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎనర్జీ కన్సిడరేషన్ కన్నా ఫ్రీక్వెన్సీగా అడిగాడు కాబట్టి మీరు ఆ పాయింట్ రాసినా ఒకటే రాయిపోయినా ఒకటే రాస్తే గివ్స్ ద ఎఫెక్టివ్నెస్ అనమాట. ఓకేనా, మనం అక్కడ ఏం హడావుడు ఏం చేయటం లేదు కాబట్టి నథింగ్ టు వరీ అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏ విధంగా మనకి సింపుల్గా -q/c మైనస్ L ఇంటూ d/dt ఆఫ్ సింపుల్గా ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు -dq/dt ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా తీసుకుంటాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకురండి -q/c మైనస్ L ఇంటూ d²q/dt² అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ దీన్ని డబుల్ డెరివేటివ్ కాబట్టి ఆ విధంగా తీసుకుంటాం. ఇక్కడ ప్లస్ కదా అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. దాని నుంచి సింపుల్గా రీఅరేంజ్ చేస్తే d²q/dt² ప్లస్ q/LC ఈజ్ ఈక్వల్ టు 0. ఇక ఎక్కువ దాన్ని 2-3 స్టెప్స్ మైనస్ కామన్ తీసి తర్వాత ఎల్ కామన్ తీసి చిన్న అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు. ఎందుకంటే టైం సేవింగ్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. తర్వాత దీన్ని మనం కంపేర్ చేస్తాం. ఓకేనా, ఇట్ ఈజ్ సిమిలర్ టు అని సిమిలర్ టు SHM ఈక్వేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వేషన్, అవునా కదా అని బ్రాకెట్లో దట్ ఈజ్ అని పెట్టి కావాలంటే d²x/dt² ప్లస్ ω² x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఇక్కడ మనం ఇంకేం చేస్తాం దేర్ఫోర్ అనేసి ω² ఈజ్ ఈక్వల్ టు 1/LC. దట్ ఇంప్లాయిస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని క్లియర్గా మెన్షన్ చేయండి. ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/√LC. దాని నుంచి ఏం తీసుకొస్తారు, ఓకే లీనియర్ ఫ్రీక్వెన్సీ. ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అయితే ఇది లీనియర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. లీనియర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సింపుల్గా 2πf కదా. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏంది సిన్స్ అని ఇక్కడ రాస్తాం మనం. ఓకేనా, ఇక్కడ రాయాలి ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πf లేదా న్యూ అని తీసుకుంటారు కొంతమంది, నేను ఎఫ్ అని తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది 1/2π√1/LC. ఇది జనరల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనమాట. 1/2π ఇంటూ √1/LC అని ఇక్కడ ఇన్ సెకండ్స్. ఓకేనా, విత్ యూనిట్స్తో సహా రాయండి. ఇన్ సెకండ్స్ బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇన్ సెకండ్స్ అని తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు యూనిట్స్ ఏ అయినా మనకి అనవసరం. ఓకేనా, ఇండక్టెన్స్, హెన్రీ, ఫారడే ఇవన్నీ కూడా తీసుకొని వచ్చినా కానీ చివరికి మనకి ఏమవుతుందంటే ఇన్ సెకండ్స్లోకి వచ్చేస్తుంది. ఇది జనరల్గా మనకి ఒక క్వశ్చన్. చూడండి దీంట్లో అన్నీ ఉన్నాయి చూడండి, విజువల్. ఓకేనా, తర్వాత స్ట్రక్చరల్ ఫ్లో అంతా కూడా మనం ఫాలో అవ్వుకుంటూ వచ్చినాం. మ్యాథమెటికల్ డెరివేషన్ తీసుకున్నాం, విజువల్ ఫ్లో ఉంది, తర్వాత ఒక లాజికల్ స్టెప్స్ మనం ఫామ్ చేసినాం, ఫైనల్ ఎక్స్ప్రెషన్ చేసినాం. ఓకే, సింపుల్గా ఇక్కడ రావాలంటే ఇక్కడ ఇంకేదన్నా మీరు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనుకోండి, the frequency is inversely proportional to the square root of the inductance and the capacitance of the capacitor, inductance of the inductor అని రాసిన పర్లేదు. తర్వాత లేదా ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద ట్యూనింగ్ సర్క్యూట్స్ అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే. ఓకే, ఇదంతా కూడా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ని ఏ విధంగా రాయాలనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా కూడా నేను యాప్లో పెడతాను, అదేవిధంగా మనకి వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.